అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్యన విడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఖండిస్తున్నారు. అయితే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడా కలిసి కనిపించలేదు. బాలీవుడ్‌లో జరిగే ఈవెంట్స్ కి ఐశ్వర్య ఒంటరిగా కూతురుతో వెళ్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సెపరేట్ గా వెళ్తున్నారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా తల్లులుగా ఐశ్వర్య, జయా బచ్చన్ల బాధ్యతల గురించి అభిషేక్ మాట్లాడాడు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేదే ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకునే ఎప్పుడో రాత్రి పూట వస్తూ ఉంటాడని అభిషేక్ చెప్పాడు. నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడూ ఆరాధ్యతోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడవ వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్ళలో ఒకరిగా చూస్తారు అన్నాడు అభిషేక్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఐ వాంట్ యూ టాక్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ నటనకు అందరి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో అభిషేక్ సింగిల్ పేరెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈసారి తన కూతురి గురించి మాట్లాడాడు. ఆరాధ్య ఎప్పుడు నా కూతురే అన్నాడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్యన విడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఖండిస్తున్నారు. అయితే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడా కలిసి కనిపించలేదు. బాలీవుడ్‌లో జరిగే ఈవెంట్స్ కి ఐశ్వర్య ఒంటరిగా కూతురుతో వెళ్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సెపరేట్ గా వెళ్తున్నారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా తల్లులుగా ఐశ్వర్య, జయా బచ్చన్ల బాధ్యతల గురించి అభిషేక్ మాట్లాడాడు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేదే ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకునే ఎప్పుడో రాత్రి పూట వస్తూ ఉంటాడని అభిషేక్ చెప్పాడు. నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడూ ఆరాధ్యతోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడవ వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్ళలో ఒకరిగా చూస్తారు అన్నాడు అభిషేక్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఐ వాంట్ యూ టాక్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ నటనకు అందరి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో అభిషేక్ సింగిల్ పేరెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈసారి తన కూతురి గురించి మాట్లాడాడు. ఆరాధ్య ఎప్పుడు నా కూతురే అన్నాడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్యన విడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఖండిస్తున్నారు. అయితే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడా కలిసి కనిపించలేదు. బాలీవుడ్‌లో జరిగే ఈవెంట్స్ కి ఐశ్వర్య ఒంటరిగా కూతురుతో వెళ్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సెపరేట్ గా వెళ్తున్నారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా తల్లులుగా ఐశ్వర్య, జయా బచ్చన్ల బాధ్యతల గురించి అభిషేక్ మాట్లాడాడు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేదే ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకునే ఎప్పుడో రాత్రి పూట వస్తూ ఉంటాడని అభిషేక్ చెప్పాడు. నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడూ ఆరాధ్యతోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడవ వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్ళలో ఒకరిగా చూస్తారు అన్నాడు అభిషేక్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఐ వాంట్ యూ టాక్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ నటనకు అందరి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో అభిషేక్ సింగిల్ పేరెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈసారి తన కూతురి గురించి మాట్లాడాడు. ఆరాధ్య ఎప్పుడు నా కూతురే అన్నాడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్యన విడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఖండిస్తున్నారు. అయితే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడా కలిసి కనిపించలేదు. బాలీవుడ్‌లో జరిగే ఈవెంట్స్ కి ఐశ్వర్య ఒంటరిగా కూతురుతో వెళ్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సెపరేట్ గా వెళ్తున్నారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా తల్లులుగా ఐశ్వర్య, జయా బచ్చన్ల బాధ్యతల
గురించి అభిషేక్ మాట్లాడాడు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేదే ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకునే ఎప్పుడో రాత్రి పూట వస్తూ ఉంటాడని అభిషేక్ చెప్పాడు. నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడు ఆరాధ్యతోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడవ వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్ళలో ఒకరిగా చూస్తారు అన్నాడు అభిషేక్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఐ వాంట్ యు టాక్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ నటనకు అందరి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో అభిషేక్ సింగిల్ పేరెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈసారి తన కూతురి గురించి మాట్లాడాడు. ఆరాధ్య ఎప్పుడు నా కూతురే అన్నాడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్యన విడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఖండిస్తున్నారు. అయితే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడా కలిసి కనిపించలేదు. బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కి ఐశ్వర్య ఒంటరిగా కూతురుతో వెళ్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సపరేట్ గా వెళ్తున్నారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా తల్లులుగా ఐశ్వర్య, జయా బచ్చన్ల బాధ్యతల గురించి అభిషేక్ మాట్లాడాడు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేదే ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకునే ఎప్పుడో రాత్రి పూట వస్తూ ఉంటాడని అభిషేక్ చెప్పాడు. నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడు ఆరాధ్యతోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడవ వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్ళలో ఒకరిగా చూస్తారు అన్నాడు అభిషేక్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా ఐ వాంట్ యు టాక్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ నటనకు అందరి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో అభిషేక్ సింగిల్ పేరెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈసారి తన కూతురి గురించి మాట్లాడాడు. ఆరాధ్య ఎప్పుడు నా కూతురే అన్నాడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ మధ్యన విడిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్